హాయ్ హలో అందరు బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా వారు వాకింగ్కి వెళ్తూ తిరుపతిలో ఉన్నామన్నమాట. తిరుపతి వెళ్ళారన్నాను కదా. ఇక మా వారు డైలీ వాకింగ్కి వెళ్తారు. ఇక ఆదివారం కదా, చికెను మటను తీసుకువచ్చారు. ఇక రెండు కడిగేసి పక్కన పెట్టే దానిలోకి మసాలాలు అన్నమాట. గసాలు, చెక్క, లవంగ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి మిక్సీకి వేసుకోవాలి. టమాటాలు ఎందుకంటే చికెన్లో కోసి పక్కన పెట్టుకున్నా. చికెన్లో టమాటాలు వేస్తే చాలా బాగుంటుంది. మటన్లో అయితే అస్సలు బాగోదు. మటన్లో ములక్కాయ అవి వేసుకుంటే చాలా బాగుంటుంది. దోసకాయ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మటన్లో. కానీ ఆ టయానికి దోసకాయ లేదు. ఇవన్నీ కలిపి మిక్సీకి వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా కలిపి మిక్సీకి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈలో పొయ్యి మీద మటన్ పెట్టాను. కొంచెం నీరంతా పైకి వచ్చేసి మగ్గిపోవాలన్నమాట. నీరంతా ఇంకిపోయింది. అప్పుడు కూర బాగుంటుంది. కుక్కర్లో వేయచ్చు. కుక్కర్లో వేసేదని కొంచెమే ఉందిలే అని ఎంత పావు కిలో తీసుకొచ్చారు. ఇక అందుకని దానిలోనే ఉడకేసేసి పక్కన పెట్టా. దానిలోకి ఇక మసాలా అన్నమాట. ఇక మా అబ్బాయి అస్సలు ఫస్ట్లో మా అబ్బాయి వంట అన్నమాట. మా అబ్బాయి వంట చాలా బాగా వచ్చింది అసలు. ఇవి ఫస్ట్ అయితే మా అబ్బాయి చదివేటప్పుడు అటు పొల్ల ఇటు పెట్టేవాడు కాదు. మంచినీళ్ళతో సహా నేనే అందించేదాన్ని. ఇక డ్యూటీలో జాయిన్ అయ్యి ఊళ్ళో వెళ్తాం మొదలేసిన తర్వాత ఇక వంటలు నేర్చుకున్నాడు. అస్సలు ఎంత బాగా చేస్తాడంటే నాకు కూడా కుదరదు, అంత బాగా చేస్తాడు. ఇక సండే కదా ఇంట్లోనే ఉన్నాడు. నేను చేస్తానమ్మా అని చెప్పి అన్నాడు. సర్లే అని అన్నీ కడిగేసి అన్నీ రెడీ చేసి ఇస్తే ఇక వచ్చాడు వంట దగ్గరికి. ఇక అన్నీ వేస్తున్నాడు. ఇది ఉడకేసేసి ఇచ్చేసాను. ఇక దానిలోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసాడు. కారం వేసి మగ్గిన తర్వాత కొంచెం నీళ్ళు పోసి పక్కన పెట్టుకో. ఇక చిన్న ఒత్తి మీద ఉడకేస్తున్నాడు. ఇక దీంట్లో చికెన్లో కూడా అంతే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఈ గ్రేవీ వేసి అది కూడా మగ్గాలి. అందరూ చేసేయి అనుకోండి ఇవన్నీ. కానీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నారా? నేను చేసింది చెప్తున్నాను అనమాట. ఇవన్నీ దగ్గరుండి ఇక మా అబ్బాయికి చెప్తున్నా ఇంతయ్యి అంటుంటే వేస్తూ ఉన్నాడు. అన్నీ తెలుసు, కాకపోతే మళ్ళీ నేనున్నానని కొంచెం అడుగుతూ ఉంటాడనమాట, ఎంత సరిపోతుందా అని. ఇక అందుకని దానిలో కారం వేసేసాడుగా. ఇక మగ్గుతుంది. ఈలో బాస్మతి బియ్యం ఉన్నాయి అంటే ఇంట్లో, అవేమో కొంచెం ఉన్నాయి, వండేసుకుందాము. 2 డబ్బాలు ఉన్నాయి అన్నారు. 2 డబ్బాలు బాస్మతి బియ్యంలో మామూలు బియ్యం కూడా కలుపుకొని వండుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. అన్నం కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇక అది చికెన్కి కూడా రెడీ చేస్తున్నాడు మా బాబు. ఇక వీడియో తీసుకుంటున్నాను నేను అంటే సరేలే అన్నాడు. వీడియో తీస్తున్నాను. మసాలాలన్నీ దానికి ఎట్లా వేసారో దీనికి కొంచెం ఎక్కువగా పట్టిద్ది అనమాట. ఈ టమాటాలని గ్రేవీ చేసేసి ఇచ్చేసాము. ఇక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇక మా కోడలు కూడా వీడియో తీస్తుంది. రాజా విష్ట కదా, ఇక అందుకని మా కోడలు వీడియో తీసుకుంటుంది, నేను తీసుకుంటున్నాను. ఇద్దరుంటే ఇంట్లో ఇంతే కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తీసుకుంటూ ఉంటాము. ఏం చేస్తామండి, వీడియోలు పిచ్చి అయిపోయింది. ఇక మా అబ్బాయి అన్నీ వేసి వేపుతున్నాడు. కూర వేసాడు. దానిలో మసాలాలన్నీ వేసి దానిలో మసాలాలన్నీ వేగాలి. ఫస్ట్ పచ్చి వాసన అంతా పోవాలి. గ్రేవీ కూడా వేసేసేయమన్నాను. గ్రేవీ కూడా వేసేసి ఇక చికెన్ వేసేసాడు. చికెన్ వేసి మగ్గిన తర్వాత ఈ కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి పెట్టేయాలి పొయ్యి మీద. చికెన్ లేతదేనండి, చాలా త్వరగా ఉడికిద్ది. ఇప్పుడు అన్నీ నాటుకోడి కాదు కదండి, మామూలు ఫారెన్ కోళ్ళు ఇవే కదా, త్వరగా ఉడికిపోద్ది కూర. చాలాసేపు వండవసరంలా. చాలాసేపు వండితే మాత్రం పీసులుగా అయిపోద్ది, బాగోద్ది. ఇక పక్కనే అన్నం పెట్టేశాడు. ఇక అన్నం కూడా అన్ని మసాలాలు వేసి వేపుతున్నాడు. అన్నీ వేసేటప్పుడు నేను తీసుకోలేదు వీడియో, అన్నీ వేసేసాక తీశాను. ఇక మా మనవడు నోట్లో అది ఏంటిది మసాలా పొడి ఉంటే అది వేసేసుకున్నాడు, ఏడుస్తున్నాడు. ఇక చూడండి, అన్నం అయిపోయింది, రెడీ అయిపోయాక తీసిన వీడియో ఇది.